శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 1 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఈ ఆరాధన పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డకి పేరు పేరు చొప్పున కృప కలుగును గాక. ప్రత్యేకమైన వందనాలు. ఫ్రెండ్స్, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధం అంటే ఇండియా పాకిస్తాన్ లాగా, అలాగే ఉక్రెయిన్ రష్యా లాగా ఎప్పుడు వైర్యం ఉంటుంది. వీటికి ఒకదాని కూడా పడదు. ఆత్మ పరలోక సంబంధమైన విధానంలో వెళ్ళడానికి, అలాగే వాక్యం పట్ల ఆకలి, పరిశుద్ధంగా జీవించాలనే ఆకలి ఉంటుంది ఆత్మకు. శరీరానికేమో శరీరాశ, నేత్రాశ, జీవడం అనగా లోకం, పాపం, కోపం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఒకదానికి కూడా డామినేట్ చేసుకుంటాయి. ఎవరైతే ఆత్మీయతలో బలపడతారో వారు మాత్రమే శరీరక్రియలు జయిస్తారు. వారికే పరలోక రాజ్య ప్రవేశం. పరలోకంలో చేరాలి అంటే ఇక్కడ పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే అది మామూలు మాటలు కాదు. అలాగే ఆత్మ సంబంధంగా బలపడినప్పుడు మాత్రమే శరీరాన్ని జయించగలుగుతాం. కాబట్టి ఆత్మ సంబంధంగా ఎలా బలపడాలి? బలమైన అభిషేకం పొంది ఈ రీతిగా మనం శరీరక్రియలను జయించాలి. దేన్ని చేయలేకపోతున్నావో దాన్ని జయించే శక్తిని ఇచ్చేదే అభిషేకం. అలాంటి అభిషేకం 9th అనెంటింగ్ ఫెస్టివల్ రేపటి దినమందు. డోంట్ మిస్ ఇట్. అలాగే హోలీ కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనం, అలాగే జీవితాలను సరిచేసేటువంటి బలమైన వాక్య సందేశాలు రివైవల్ మీటింగ్స్లో ఉంటే రేపు సందేశాలు. డోంట్ మిస్ ఇట్. మిస్ చేసుకోవద్దు. మీ స్నేహితులు బంధుతో కలిసి రండి, వేలాదిగా రండి, దైవదీని పొందవచ్చు. మన ఆరాధన సమయములు రేపటి దిన 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు ఆరంభించబడును. రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు ఆరంభించబడును. మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఆరంభించబడును. సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటలకు ఆరంభించబడును. 4 ఆరాధన శక్తివంతుని స్తుతి ఆరాధన, అలాగే బలమైన దేవునికి వాక్య సందేశాలు, అలాగే 4 వర్షిపుల్లో అనెంటింగ్ ప్రేయర్స్, అలాగే హోలీ కమ్యూనియన్, అలాగే బాప్టిస్ట్ కార్యక్రమాలు. 3rd వర్షిప్ తర్వాత బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. గర్భఫలాలు అడుగు ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు అయ్యా. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధం. శరీరక్రియను జయించాలంటే ఆత్మలు బలపడాలి. ఆత్మలు బలపడ బలమైన వాక్య సందేశాలు కావాలి. మా విశ్వాసం బలపడాలి. అభిషేకం కావాలి. 9th ఆలివ్ ఫెస్టివల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. చీకటి తొలగించండి. అపవాదికి లయపరచండి. శరీరాన్ని జయించే శక్తిని మాకు ఇవ్వండి. ఎవరు ఇప్పుడు వ్యాధిస్తూ వారు స్వస్థపరచండి. ఎవరు నాయన ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు వాళ్ళని దీవించి జ్ఞానంతో నింపండి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు గొప్ప విజయాన్ని ఇవ్వండి. అలాగే ఆయన యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దీవించి జ్ఞానంతో వివేచనతో కృపతో నింపి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. గొప్ప కార్యాలు చేయండి. రేపటి దినమందు అభిషేక్ ఫెస్టివల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి వేలాది మంది నడిపించుకొని నన్ను వెదరివ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి, సాటర్డే కాబట్టి 8 గంటల వరకు మాత్రమే ఇటు ఉంటుంది. రండి. సుబాతు దానం, అన్ని దానం కూడా గొప్ప దానం. చేయగలుగుదాం. లోకాన్ని సుబాతుతో నింపుదాం. అలాగే అనెంటింగ్ ఫెస్టివల్స్లో ఇంతవరకు సీడ్ ప్లాన్ చేయలేదా? ఎందుకు మీరు సీడ్ ప్లాన్ చేసి ఘనమైన కానుక పెట్టి బలమైన అభిషేకం ఎందుకు పొందకూడదు? గొప్ప కార్యాలు దేవుని పట్ల చేయబోతున్నారు. విశ్వాసం ఉంటే ముందుకు రండి. అలాగే మనం ఈ ఫంక్షనాలకి 20 lakhs పే చేయాలి. ఫ్రెండ్స్, కొంత డ్యూ ఉంది. ఈ విషయాలు గమనించండి. సహకరించాలని వాళ్ళు ముందుకు రండి. దేవుడు మీ చేతుల్ని బలపరచునుగా. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు ఘనమైన కానుక ఇవ్వాలనుకున్నా ముందుకు రావచ్చు. ఓకే, వస్తారు కదా? డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.